తెలంగాణ రాష్ట్రంలో ఎండోన్మెంట్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి శాఖ. కొన్ని కోట్ల మందికి హిందూ దేవాలయాలు భక్తుల యొక్క మనోభావాలను, నమ్మకాలను పెంపొందించడానికి, ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంది. ఆ క్రమంలోనే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నుండి ఎండోన్మెంట్ శాఖ ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా తీర్చిదిద్దబడింది. అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖకి మినిస్టర్గా కొండా సురేఖ ఉన్నారు. మంత్రులతో, పార్టీలతో, వ్యక్తులతో సంబంధం లేకుండా సామాన్య ప్రజలు కూడా వారి ఇష్టానుసారంగా గుడికి వెళ్లి పూజ చేసుకునేటువంటి హక్కు మన రాజ్యాంగం ప్రతి మనిషికి కల్పించింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో దేవాదాయ ఆఫీస్ ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారులు దానికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయానికి సంబంధించి ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి. అవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. వాటి జోలికి వెళ్లాలన్నా ఎవ్వరూ ధైర్య సాహసాలు కూడా చెయ్యరు. ప్రతి జిల్లాలో కొంత స్థలంలోనే దేవాలయాలు నిర్మించబడుతున్నాయి. మిగతా స్థలాలు కాంపౌండ్ లేక కొన్ని, కాంపౌండ్ ఉన్న కొన్ని భూములను కొందరు ఆక్రమిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న భద్రాచలంలో రామాలయానికి సంబంధించినటువంటి భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఈవో రమాదేవి ఎదురు తిరగగా తనపై విచక్షణారహితంగా ఎలా దాడి చేశారో ఒక్కసారి చూద్దాం. ఇలా ప్రాణాలకు తెగించి దేవాలయ భూములు కబ్జాలు కాకుండా కొందరు కాపాడుతుంటే, మరికొందరు స్వయాన అర్చకులు ఎండోన్మెంట్కి మేమే అధికారులం అని చెప్పి విచ్చలవిడిగా భూములను రిజిస్ట్రేషన్ చేయించడం, అమ్ముకోవడం చేస్తున్నారు.